చెప్పరా బాబు అంటే నేను ఒక కరెంట్ అఫైర్ అని అంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా? అదేనండి, కంటెంట్ కి తక్కువ, కట్టింగ్ కి ఎక్కువ మన సోనిగాలి, ఐ మీన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. మీ అందరికీ తెలుసు నేను సుడిగాలి సుధీర్. పేరుకు మాత్రమే నేను లీడర్, కానీ లీడర్షిప్ అంతా సీనివేడు రాంప్రసాద్ గారు తీసుకుంటున్నారు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే, సార్ గెటప్ సీని గారు ఎలా ఉన్నారు, రాంప్రసాద్ గారు ఎలా ఉన్నారు, సెక్సీ సన్నీ గారు ఎలా ఉన్నారు అని చెప్పారు. మొన్న ఓ పెళ్లి ఫంక్షన్కి వెళ్తే సీనివేడు దగ్గర ఫోటోలు, ఆటో రాంప్రసాద్ గారితో ఆటోగ్రాఫ్లు, శవానికి మేకప్ వేసినట్టు ఉంటాడు సన్నీ గారితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. నన్ను మట్టి కూడా అడగట్లేదు. నేను అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి. ఎలా ఫేమస్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫేమస్ ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే చాలు, ఇప్పటి వరకు అయింది చాలు. అసలే చలికాలం, పెదేలు వెళ్ళిపోయింది. వ్యాజిలిన్ ఏమైనా ఉందా? లిప్స్టిక్ రాసుకుంటావా? నేను ఉంటే ఏమన్నా అడిగాను, లేకపోతే ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఎలాగో అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న మాతో పాటు స్కిట్లు చేసిన శంకర్ గారు కూడా అక్కడ కూర్చున్నాడు. ఏదో చేసి ఫేమస్ అయిపోయి ఇప్పుడు అర్జెంట్ గా. ఇలాంటి ఐడియాలకి రాంప్రసాద్ గారు కరెక్ట్. హలో హలో, అరే రాంప్రసాద్. ఎవడా రాంప్రసాద్ అన్నాడు? అరే నేను రా సుధీర్ని. సుధీర్ నువ్వా? చెప్పరా. ఏంట్రా ఎలా మారిపోయారు మీరు? ఒకసారి అర్జెంట్ స్టేజ్ మీద రారా, నీతో పని ఉంది. కొంచెం బిజీగా ఉన్నారా? అరే అలా అనంతరం అవసరం నాదే, ప్లీజ్ రారా. సరే వస్తున్నా, త్వరగా రా. నేను ఇప్పటికిప్పుడు అర్జెంట్ ఫేమస్ అయిపోలరా, ఏం చేయాలో చెప్పు. నువ్వు ఆల్రెడీ ఫేమస్ కదా. అబ్బా జబర్దస్త్ లో ఫేమస్ వదిలేరా? జబర్దస్త్ లో ఫేమస్ అని చెప్పారా నీకు? మరి ఇంకేం ఫేమస్? బయట పబ్బుల్లో అమ్మది తిరుగుతా ఫేమస్ నువ్వు అంతే. నువ్వు లేనిపోయినా చెప్పద్దా, నిజం అనుకుంటారు అందరూ. నేను చెప్పింది నిజమే కదా. చెప్పు. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలరా. ఈ మధ్యన చాలా మంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కొడుకుని, ఓ హీరోలు కొడుకుని అని చెప్పి వీడియోలు తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నారా? నువ్వు వెళ్ళిపోరా. థ్యాంక్ యూ. ఏంటి ఐడియా చెప్పు. లేదు నాకు వచ్చింది రా, ప్లీజ్. ఐడియా చెప్పండి. స్క్రిప్ట్ అవసరం లేదురా, ఇప్పుడు దాకా మీ మీద ఉండి బ్రతికేనేగా మీకు చులకనా. ఇప్పుడు నా ఐడియా చూసి ఎంత ఫేమస్ అవుతానో చూడు, మామూలు ఉండదు. ఆల్ ది బెస్ట్. అవ్వు ఫేమస్ అయ్యే కలవండి, ఫోటోలు ఇస్తా. సరే. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. ఈ రోజు మీ ముందుకి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే మీకు నిజం చెప్దామని చెప్పండి. ఆ నిజం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అదే సార్ ఇప్పుడు నిజం తెలిసింది. నా ఒరిజినల్ పేరు కొన్నిదేళ్ల నాగబాబు సుధీర్ బాబు. నేను నాగబాబు గారి అబ్బాయిని, నాగబాబు గారి పెద్ద కొడుకు. నేను వరుణ్ నాకు తమ్ముడు, నిహారిక నాకు చెల్లి, చిరంజీవి గారు నాకు పెదనాన్న, పవన్ కళ్యాణ్ గారు నాకు బాబాయ్, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు నాకు సీఎంలు అవుతారు. దయచేసి ఈ వీడియో షేర్ చేసి నన్ను ఫేమస్ చెయ్యొద్దు. ఈ నిజం మీ ఒక్కరికే చెప్పాలని చెప్పి నీ వీడియో చేస్తున్నాను. నాగబాబు డాడీ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ డాడీ, బై. మామూలు ఉండదు వాడేమో అప్పుడే షేర్లు, లైక్లు, కమెంట్లు యూట్యూబ్ లో కూడా పెట్టారా. అర్జెంట్ గా ఏదో చేయాలి నేను. హలో 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 సార్ సుధీర్ సార్. అయ్యో ఏంటి, ఎవరు మీరు అంతా దేనికి వచ్చారు? సార్ మేము మీడియా సార్. ఇప్పుడు మీ వీడియో చూసాం సార్ యూట్యూబ్ లోనే. ఎంత పెద్ద ఫేమస్ సార్ మాకు ఇప్పుడు తెలిసింది. కూర్చోండి సార్, మీరు కొన్ని క్వశ్చన్ అడగాలి సార్. అయ్యో ప్లీజ్ అండి, దయచేసి రండి. అయ్యో ప్లీజ్ నాకు జూమ్ పెట్టొద్దండి, నాకు జూమ్ పెట్టొద్దు ప్లీజ్. సుధీర్ గారు, ఈ న్యూస్ అంతా ఇప్పుడే టెలికాస్ట్ అవుతుందండి. అసలు మీరు నాగబాబు కొడుకు అంటే అసలు మేమే నమ్మలేకపోతున్నాం. ఫస్ట్ నేను నమ్మలేదండి, మా అమ్మ చెప్పింది. అసలు మీ అమ్మగారికి నాన్నగారికి మధ్య రిలేషన్ అది? యాక్చువల్లీ మాది విజయవాడ దగ్గర పాలకుల్లో ఒక ఊరండి. ఓకే. నాగబాబు గారు ఒకసారి ఒక షూటింగ్ గట్టి వచ్చారండి. మా అమ్మ పొలంలో పనిచేస్తూ అయితే ఒక వర్షం కురిసిన రాత్రి. అంతే, వర్షం కురిసిన రాత్రి? రాత్రి ఏం జరగలేదండి, పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత డాడీను మమ్మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికి చెప్పలేదు, మాకు నమ్మకం కుదరట్లేదు. అసలు ఎందుకు మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలరు నాగబాబు కొడుకు? మీరు ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే ఈ విషయం మొత్తం అందరికీ తెలుసండి. నా తమ్ముడు వరుణ్ణి, నా చెల్లి నిహారికని అడగండి. నా రక్తం పంచుకొని పుట్టారండి వాళ్ళు. అంటే మీరు చిరంజీవి గారిని కలిసారా? చిరంజీవి గారు కలవడం ఏంటండి, ఆయన ఇంట్లో పెరిగితే నేను. చిరంజీవి ఇంట్లో పెరిగారు మీరు? నేను చిరంజీవి గారిని చిన్నప్పుడు బిగ్ డాడీ అనే ఉండండి. అంటే పెదనాన్న అంతే. ఆ బిగ్ డాడీలో బిగ్ ఏమో బిగ్ సేవలు తీసుకున్నారు, డాడీ ఏమో సినిమా పేరుగా పెట్టుకున్నారండి. మరి మీ చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమైనా? కళ్యాణ్ బాబాయ్ బాబాయ్ దేవుడండి. అవునండి. బాబాయ్ నన్ను ఎత్తుకున్నాడండి. అబ్బా, నేను
కానీ పెద్ద అయిన తర్వాత బాబాయ్ అరే నువ్వు నాలాగే ఉండాలి అని హెయిర్ స్టైల్ కూడా బాబాయ్ హెయిర్ స్టైల్ చేయించాడండి. సేమ్ వద్దు నాకు జూమ్ చేయొద్దండి. ఓకే మీకు ఇదంతా కాదండి. మొన్నటిదాకా సుధీర్ లో ఉండే సుడిగాలి సుధీర్ ఎలా అయ్యాడు? ఎలాగా? డాడీ శ్యామ్ అంకుల్కి ఫోన్ చేశారు, నీ దగ్గర ఒక కుర్రోని పంపిస్తాను అద్భుతంగా చేస్తాను అన్నారు. సుడిగాలి సుధీర్ లైఫ్ మారిపోయింది వాళ్ళ. అంటే ఈ విషయం శ్యామ్ గారు కూడా తెలుసా? డాడీని అడగండి, ఎదురుగానే ఉన్నారుగా. వరుణ్ బాబు కోసం అమ్మో నా గుండెకి వస్తే ఉండేది ఒకలే అండి. ఎవరండి? రష్మి. సారీ వరుణ్ ఎంత ఇదంటే కంచె సినిమా నన్ను చేయమన్నారండి డాడీ. నేను వద్దు డాడీ తమ్ముడికి ఇవ్వండి, తమ్ముడు చెయ్యాలి, నాకు మీరున్నారు, పెదనాన్నున్నారు, బాబాయ్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు, నాకు సినిమా వద్దు డాడీ అని అంటే అప్పుడు వరుణ్కి ఇచ్చి చేయించారండి. కానీ నిన్ను హీరోగా పెడితే కంచె కదా తుప్పులను పెట్టాలి భయ్యా. అల్లు అర్జున్ కోసం ఏం చేయాలి? అమ్మా అర్జున్ బాబా అయ్యో నాకు జూమ్ చెయ్యొద్దండి ప్లీజ్. అర్జున్ బాబా డాడీ సినిమాలో డాన్స్ చేశారు గుర్తుందా? చేశానండి. ఎవరు నేర్పించారండి అది? ఎవరు నేర్పించారు? 4 ఏళ్ల కష్టం. 4 ఏళ్ళ కష్టం? యూట్యూబ్ లో వీడియోలన్నీ చూపించా. సార్ మీ చెల్లెలు తల్లి అండి, నాకు అమ్మండి నిహారిక. నేను ఎక్కడ తిన్నేమో అని చెప్పను, అన్నయ్య తిన్నావా అన్నయ్య తిన్నావని మెసేజ్ ఇదిగోండి ఇందాక డిలీట్ చేస్తే. నేను ఎక్కడుంటే అక్కడ నాకు క్యారేజ్ తీసుకొచ్చి తల్లి బంగారు తల్లి ఇస్తాను నాకు తినిపిస్తా ఉంటే ఎంత ఏడుపు వస్తుందో తెలుసా అండి? మీరు అడుగు సార్ మేకప్ పోతుంది. రాఖీ పండుగకి రాఖీ తెస్తే డబ్బులు లేక అన్నయ్య ఐ లవ్ యూ డాడీ. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. నాన్నగారికి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మా మీడియా జూమ్. నాన్నగారు ఉన్న ఆస్తిని ఏంటి నాన్నగారు ఆస్తి తెలుసా? ఏంటండి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ పంచారండి నాకు. సార్ మీతో మాట్లాడడానికి మా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చారండి. అతని పేరు అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నేను. అవునండి. అది కాదు నేను టీవీలో లైవ్ చూస్తా ఉండా. అవునండి. ఈ మనిషి నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయి అని చెప్తున్నాడు. ఏంటో కథ నాకు అర్థం కావట్లేదు. లేదండి మేము చూసాం, మేము DNA టెస్ట్ కూడా చేయించాం. మలేరియా తెలుసు. నేను DNA ని టీ షర్ట్ ని జీన్స్ ని నమ్మను. నేను నమ్మేది ఒకటే, కంక్లూషన్ గా నాకు ఇప్పుడే నువ్వు పెద్ద బాబు అని తెలియాలి. నాకంతే నాగబాబు గారు కొడుకుని తెలియాలి అంతే. మీరు 1 2 3 గో యాక్షన్ అనండి చాలు. 1 2 3 గో యాక్షన్. ఏంటి సార్ ఇదే ఫ్రాన్స్ అధ్యక్షుడిని పట్టుకొని ఏంటిదా సార్? కొట్టడం కాదు సార్, జబర్దస్త్ చూడరా? చూస్తుంటాం. బాబు గారు ఎంట్రీ లాగే ఉంటది. డాడీ ఇలా కుర్చీలో తిరిగి ఇలా ఇలా అంటా ఉంటారు కెమెరాకి. ఒకసారి నాగబాబు గారు ఫోన్ చేయండి సార్, కన్ఫర్మ్ చేసుకుందాం. కన్ఫర్మ్ చేద్దామా? ఫోన్ అగ్ని అనిపిస్తుంది సార్. అనపూర్ణకు వచ్చిన అనంది మీరు నా గురించే కదా ఇప్పుడు మీ ఫ్యామిలీకి బాధిస్తుంది. నేను అంతే. అబ్బాయి ఎక్కడ ఉన్నాడా? ఇక్కడ పక్కన ఉన్నాడు పెద్దయ్య. ఇచ్చేది ఫోనా? అసలు మాట్లాడతారా? డాడీతో మాట్లాడు. అద్దరు మాట్లాడు. డాడీతో నేను మాట్లాడు. ఒకసారి మాట్లాడరా? ఊరు కొడతారు. ఎందుకు కొడతారు? నేను నాగబాబు గారు పెద్ద అబ్బాయి కాదు. నేను చెప్పినా రోజా గారు చిన్న కొడుకుని. ఎందుకు కొడతారు? అవసరం ఇంకో ఛానల్కి వెళ్ళాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అని చెప్పా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది